సాక్ష్యం చెప్పండి అమ్మా అని మైకులు ఇస్తే ఇల్లు కొన్నా, కారు కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా, ఇవన్నీ సాక్ష్యాలుగా చెప్తా ఉన్నారు. ఇక ఏంటేంటో. ఆ, ఆఖరికి ఒక చాక్లెట్ కొన్నా అదొక సాక్ష్యం లాగా. ఏంటి ఇంకా చాలా వింటా ఉన్నాము. చదవకుండా ఎగ్జామ్స్ రాసిన పాస్ అయినా, ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చింది. ఓ ఇక రకరకాలు రకరకాలు అమ్మా, అవన్నీ సాక్ష్యాలు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అటువంటి వాటి వల్లనే అన్యుల మధ్యలో దేవుని నామము దూషింపబడుతుంది, అవమానింపబడుతుంది. సాక్ష్యం అంటే ఏంటి? నీ రక్షణ సాక్ష్యం చెప్పు. దేవుడు నీకు మైకు పట్టుకొని అవకాశం ఇస్తే నువ్వేం చెప్పాలా? నీ రక్షణ సాక్ష్యం చెప్పండి. ఎవరైనా సరే, క్రీస్తు లేనప్పుడు నా జీవితం ఎలా ఉంది, క్రీస్తు లేనప్పుడు నా మాట తీరు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, క్రీస్తులోనికి నేను వచ్చిన తర్వాత నేను ఎలా మారాను, నా మాట తీరు ఎలా మారింది, నా ప్రవర్తన ఎలా మారింది, ఎలా పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను, సంఘములో సమాజంలో ఎలా సాక్షిగా నిలబడుతున్నాను, ఆ విషయాలు చెప్తే నశించిపోతున్న ఆత్మ నీ ద్వారా రక్షణలోకి నడిపించబడుతుంది. అది దేవునికి మహిమ. అంతే తప్ప అవన్నీ దేవుడు చేయలేదనట్లే, దేవుడే చేస్తున్నాడు. దేవుడు లేకుండా ఏ కార్యం మన జీవితంలో జరగదు. కానీ అవి కాదు సాక్ష్యాలు, అవి దేవుడు చేసిన మేలులు. అవి సంఘము లోపల సంఘము వరకు చెప్పుకుంటే మంచిదే. అంతేగాని ఈ మీడియా ముందుకు వచ్చేసి ఇవన్నీ చెప్తా ఉంటే వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు. నీకు అవకాశం వచ్చినప్పుడల్లా నీ రక్షణ సాక్ష్యం ప్రకటించు. అనేకులకు నువ్వు మాదిరిగా ఉంటావు.